బీసీ ప్రజలకు విజ్ఞప్తి. మన భారతదేశానికి 79 సంవత్సరాల స్వాతంత్రం సిద్ధించినప్పటికీ కూడా అత్యధిక జనాభా ఉన్నటువంటి భారతీయ జనాభాలో బీసీల యొక్క శాతం 60%గా మనకు నమోదైంది. ఇది ఎందుకు చెప్తున్నామంటే, మనం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినంత కాలం మనం ఈ దేశంలో మనకు అస్తిత్వమే లేకుండా పోతుంది. మరి భారత రాజ్యాంగం రచించినటువంటి క్రమంలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి ప్రయారిటీ బీసీ సమాజానికి ఇవ్వకపోవడం చాలా విచారదగ్గ విషయం. మరి మన బీసీలుగా మన జనాభా ఉన్నప్పటికీ మన ఓటర్లుగానే మిగిలిపోతున్నాం. మరి రాజ్యాధికారంలో మన వాటా కావాలని మనం నినదించాల్సిన అవసరం ఉంది. మన ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. మరి ఈ స్లోగన్గానే బీసీలలో మిగలొద్దని, మన హక్కుల కోసం మనం కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలపైన మనం పోరాటం చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. రాజ్యాధికారం లేకపోతే మన యొక్క జనాభాకి, మన యొక్క వర్గాల ప్రజలకి సరి అయిన న్యాయం చేయలేకపోతున్నారు. ఎవరైతే ఈరోజు రూలింగ్ చేస్తూ ఉన్నారో ఆ వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి ఎక్కువగా కనబడుతుంది. కానీ బీసీలుగా ఇంకా ఆమడ దూరంలో చదువుకు కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ, సామాజికమైన పరిస్థితుల్లో చూస్తే ఇంకా వెనుకబడిపోతూనే ఉన్నాం. మరి దీన్ని ఎదుర్కోవడానికి బీసీఎఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇంటలెక్చువల్ ఫోరం మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు ప్రారంభించినప్పుడు వరంగల్ నుంచి మేమంతా పనిచేస్తూ ఉన్నాం. వరంగల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున చాలా వరకు ప్రజల్ని జాగృతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే రిటైర్డ్ అయి ఉన్నారో బీసీ వర్గాలకు చెందిన ప్రజలు ఏ వర్గాన్ని నిందించడం కాదు, మన వర్గాల జరిగిన అన్యాయాన్ని మనం ప్రజాప్రతినిధులపైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ విషయంలో ఎన్నిసార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి అమెండ్మెంట్ చేసి పంపించినప్పటికీ, ప్రైవేట్ బిల్ పెట్టమని బీసీ సంఘాలు ఘోషించినా ఎలాంటి మనకు రిజల్ట్స్ కనబడతలేవు. మరి ఎంతసేపు మనం ఓట్లు వేసే యంత్రాలుగా మిగులుదామా? మన యొక్క అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి మన ప్రజలుగా మన అందరం కూడా శాసనసభ, పార్లమెంట్లో మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇక్కడ అసెంబ్లీలో కానీ మహిళలు కావచ్చు, మరి మన వర్గాలకు రిజర్వేషన్ లేకపోతే మనం ఈ దేశంలో నిజంగా జీవిస్తున్నామా అనే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. మరి అన్ని రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్కి ఉన్నాయి, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి. మరి బీసీల పరిస్థితి ఏంటి? బీసీలు ఏం అన్యాయం చేశారు? ఈ దేశంలో అన్ని వర్గాల్లో ఉన్నటువంటి అన్ని రంగాల్లో శ్రామిక శక్తిని దారబోస్తూ కేవలం కార్మికులుగానే మిగలడం తప్ప రాజ్యాధికారంలో వాటా లేకపోవడం విచారదగ్గ విషయం. కాబట్టి విద్యార్థి లోకం, బీసీ విద్యార్థులు, బాలికలు, బాలురు అందరూ కూడా ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలి. అది పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయిలో ఒక ప్రజా చైతన్యాన్ని బీసీ వర్గాల్లో తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మనకు కావాల్సినటువంటి వాటాని రాజకీయాల్లో, విద్యాపరమైనటువంటి అంశాల్లో మనం సాధించాల్సిన అవసరం ఉన్నది. మరి ఎప్పుడైతే రాజ్యాధికారం వస్తుందో అప్పుడే మన వర్గాల ప్రజలకు మన సంక్షేమ పథకాన్ని రూపొందించి వారిని అభివృద్ధిలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనం ఎంతసేపు ఒకరిని నిందించడం కాదు, మనందరంగా శక్తులుగా అన్ని కుల నాయకులు ఒక వేదిక మీదకి వచ్చి మన బీసీ వర్గాలు త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బలపడాలని, దానికోసం మనకు రిజర్వేషన్స్ కోసం మనందరం పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తాను. మండల పరిశ్రమలు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వరంగల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్.